రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ 3 ఫార్ములాస్ని తీసుకొచ్చింది. 3 వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. ఈ 3 వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా ముఖ్యంగా పంజాబ్, హర్యానా, వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమైన రైతులు ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 3 ప్రాంతాల నుంచి ఎందుకు వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు, దేశం మొత్తం ఫార్మర్స్ ఎందుకు ఈ ఆందోళనలో పాల్గొనట్లేదు అని మనం గమనిస్తే ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర. దాదాపుగా పండే వరి పంటలో కానీ పండే గోధుమ పంటల్లో కానీ దాదాపుగా 60 నుంచి 70% మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధరని గవర్నమెంట్ అనౌన్స్ చేసి ఈ 3 రాష్ట్రాల నుంచి ముఖ్యంగా పంజాబ్ నుంచి కొనుగోలు చేస్తుంది. సో అది ముఖ్యమైన పాయింట్ అనమాట. ఈ వ్యవసాయ చట్టాల ద్వారా ఫ్యూచర్లో ఏమైనా మినిమం సపోర్ట్ ప్రైస్కి ఆల్రెడీ లీగల్ బ్యాకింగ్ లేదు కాబట్టి ఫ్యూచర్లో మినిమం సపోర్ట్ ప్రైస్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుందేమో. అలా మారితే ఎక్కువగా నష్టపోయే రైతులు ఎవరంటే పంజాబ్, హర్యానా, వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్ రైతులు. సో మినిమం సపోర్ట్ ప్రైస్లో 24 క్రాప్స్కి ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ని అనౌన్స్ చేస్తూ ఉంటే దాంట్లో ఎక్కువగా మినిమం సపోర్ట్ ప్రైస్ కింద ప్రొక్యూర్ చేసే క్రాప్ ఏంటంటే రైస్, నెక్స్ట్ క్రాప్ ఏంటంటే వీట్. ఈ రైస్ వీట్ని ఎక్కువగా పండిస్తుంది పంజాబ్, హర్యానా. దాంతోపాటు ఈ పంజాబ్, హర్యానా నుంచి దాదాపుగా 60 to 70% ఎంఎస్పి ప్రొక్యూర్మెంట్స్ ఉంటాయి. సో ఎంఎస్పి అనేది ఇప్పటివరకు కూడా లీగల్ బేసింగ్ లేదు, జస్ట్ ఇది పాలసీ ఫ్రేమ్వర్క్గానే నడుస్తుంది. ఫ్యూచర్లో దీన్ని ఈ వ్యవసాయ చట్టాలు రావటం కారణంగా ఫ్యూచర్లో దీన్ని ఏమైనా తీసేస్తారేమో అని ఒకటి భయం. రెండోది ఎంఎస్పికి లీగల్ బ్యాకింగ్ ఇవ్వమని వీళ్ళు ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చాలా డిమాండ్స్ ఉండొచ్చు వీళ్ళకి. సో కార్పొరేట్ ఫార్మింగ్ గురించి కానీ లేదా ప్రైవేటైజేషన్ ఎక్కువ అవుతుంది, ఏపీఎంసీ మోనోపోలీ తగ్గుతుంది, వీటన్నిటి గురించి అయి ఉండొచ్చు. కానీ ముఖ్యమైన పాయింట్ అయితే ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది వీటన్నిటి మీద. ఈ పరిస్థితుల్లో ఈ ఢిల్లీలో జరిగిన ప్రొటెస్ట్లో ఈవెన్ జాన్ 26 మన రిపబ్లిక్ డే పరాడేలో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులను మనం చూసాం. సో ఇవన్నీ గమనించిన తర్వాత ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎక్కువ పీపుల్ ఇన్స్పైర్ అయింది, దీంట్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేసింది సిక్ పీపుల్. కాబట్టి వీళ్ళని ఉద్దేశించి ఫారెన్ ఫోర్సెస్ ఇండియా యొక్క సోవరెనిటీని దెబ్బతీయడానికి, ఇండియా ఇంటిగ్రిటీని బ్రేక్ చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నట్టుగా మనకు అర్థమైంది. దాంట్లో మనకు కనిపించింది చనిపోయిన శవాన్ని సింగారించే పరిస్థితులకు తీసుకొచ్చిన మూమెంట్ ఏంటంటే ఖాళిస్తాన్ మూమెంట్. ఈ ఖాళిస్తాన్ ఉద్యమం అనేది ఎప్పుడో చచ్చిపోయింది. ఆ చచ్చిపోయిన శవానికి వీళ్ళు పూలదండలు వేసినట్టుగా ఖాళిస్తాన్ మూమెంట్ని మళ్ళీ తెరపైకి తీసుకొని వస్తున్నారు. ఇవి తీసుకొచ్చేది ఇండియన్స్ కాదు. సో మ్యాక్సిమం జియో పొలిటికల్ స్ట్రాటజీ ఆఫ్ పాకిస్తాన్గా నేను దీన్ని చెప్పొచ్చు. సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్, ఖాళిస్తాన్ సపోర్టర్స్ ఎవరైతే త్రూ అవుట్ వరల్డ్లో ఉన్నారో వీళ్ళు ఎక్కువగా ప్రోత్సహించి ఇండియాలో లేని ఖాళిస్తాన్ మూమెంట్ని మళ్ళీ పట్టాల మీదకి తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే అసలు ఈ ఖాళిస్తాన్ మూమెంట్ అంటే ఏంటి? ఖాళిస్తాన్ మూమెంట్ అనేది సింపుల్గా చెప్పాలంటే సపరేట్ సిక్ కంట్రీ కావాలని వీళ్ళు ఉద్యమిస్తున్నారు. పంజాబ్లో సగం సిక్ పీపుల్ ఉన్నారు. అంటే వెస్ట్రన్ పంజాబ్, ఈస్టర్న్ పంజాబ్. ఈస్టర్న్ పంజాబ్ అనేది ఇండియాలో ఉన్న పంజాబ్, వెస్ట్రన్ పంజాబ్ అనేది పాకిస్తాన్లో ఉన్న పంజాబ్. అక్కడ సిక్స్ ఉన్నారు, ఇక్కడ సిక్స్ ఉన్నారు. ఈ రెండు కలిపి గ్రేటర్ ఖాళిస్తాన్ కావాలనేదే ఖాళిస్తాన్ మూమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఖాళిస్తాన్ కంట్రీ అనేది ఒక సపరేట్ సోవరెన్ కంట్రీ కావాలి అనేది ఈ ఖాళిస్తాన్ మూమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో అంటే ఇది ఇండియా యొక్క సోవరెనిటీ మీద, ఇండియా యొక్క ఇంటిగ్రిటీ మీద సో విపరీతమైన పరిస్థితుల్లో దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నటువంటి మూమెంట్గా మనం వర్ణించవచ్చు. కానీ ఇది ఎప్పుడో చచ్చిపోయింది. ఇందిరాగాంధీ చనిపోవడానికి కూడా కారణమైన ఈ ఖాళిస్తాన్ మూమెంట్. సో చాలా హిస్టారికల్ ఈవెంట్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో వాటి గురించి చూసే ముందు అసలు దీని యొక్క ఆరిజిన్ని మనం గమనిస్తే 1929 ఇది పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్కి సంబంధించిన టైం. పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్ అంటే మోతీలాల్ నెహ్రూ లాహోర్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్లో ఒక రెజల్యూషన్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ రెజల్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1929 వరకు కూడా డొమినియన్ స్టేటస్ అడిగాం మనం. అంటే బ్రిటిషర్స్ మీరు హైలాండ్లో ఉండండి, మేము కింద ఉండి పరిపాలించుకుంటామని డొమినియన్ స్టేటస్ అడిగాం. కానీ 1929లో లాహోర్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్లో పూర్ణ స్వరాజ్ని మోతీలాల్ నెహ్రూ ఈ డిక్లరేషన్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం పూర్ణ స్వరాజ్, కంప్లీట్ ఇండిపెండెన్స్. సో డొమినియన్ స్టేటస్ మీరు అసలు ఎవరు వద్దు, ఇండియా అనేది కంప్లీట్ ఇండిపెండెన్స్ అండ్ సోవరెన్ ఇంటిగ్రేటెడ్ కంట్రీగా, రిపబ్లిక్ కంట్రీగా అవతరించాలనేదే ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది. సో ఎనీవే సోవరెన్ కంట్రీగా మాకు మేమే పరిపాలించుకుంటాం, పూర్ణ స్వరాజ్, మొత్తం స్వతంత్రం, కంప్లీట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ బ్రిటిష్ కావాలని మనం అడిగాం ఈ లాహోర్ డిక్లరేషన్లో. సో దీన్ని మనం లాహోర్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్ అంటాం లేదా పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్ అంటాం. దీన్ని
కంప్లీట్ ఇండిపెండెన్స్ దీన్ని అపోజ్ చేసినటువంటి ముగ్గురు ఎవరంటే, ఒకటి సపరేట్ పాకిస్తాన్ ముస్లిమ్స్కి కావాలనుకునే మహమ్మద్ అలీ జిన్నా, సపరేట్ సిక్ కావాలనుకునే మాస్టర్ తారా సింగ్, సపరేట్ దళిత్ని సపోర్ట్ చేస్తూ మూమెంట్ చేస్తున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ ముగ్గురు కూడా ఈ 1929 లాహోర్ కాంగ్రెస్ సెషన్లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ డిక్లరేషన్ని, కంప్లీట్ ఇండిపెండెన్స్ డిక్లరేషన్ని, పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్ని ఈ ముగ్గురు తిరస్కరించారు. అయితే 1929 దగ్గర నుంచి మీరు గమనిస్తే 1947లో పార్టీషన్ ఆఫ్ ఇండియా జరిగింది. ఈ పార్టీషన్ ఆఫ్ ఇండియా జరిగినప్పుడు టోటల్ సిక్ పీపుల్ని రెండుగా డివైడ్ చేసి మేజర్గా ఒకటి వెస్ట్రన్ పాకిస్తాన్ కింద పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది, వెస్ట్రన్ పంజాబ్ కింద, ఈస్టర్న్ పంజాబ్ ఏదైతే ఉందో అది ఇండియాలో ఉండిపోయింది. ఈ రెండు కలిసే వీళ్ళు ఖాళిస్తాన్ సపరేట్ కంట్రీ కావాలనుకొని అడుగుతున్నదనమాట. 1949లో ద పంజాబీ సోబా మూమెంట్ వచ్చింది. సపరేట్ పంజాబ్ కంట్రీ కావాలి అనేది, సింపుల్గా సపరేట్ ఖాళిస్తాన్ కంట్రీ కావాలనేది, వెస్ట్రన్ పంజాబ్ ఈస్టర్న్ పంజాబ్తో, దానికోసమని ద పంజాబీ సోబా మూమెంట్ వచ్చింది. తర్వాత 1953లో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ కూడా సపరేట్ పంజాబ్ స్టేట్ని రిజెక్ట్ చేస్తూ వచ్చింది. 1966లో ట్రైఫర్ఫికేషన్ ఆఫ్ పంజాబ్ జరిగింది. అంటే పంజాబ్ని 1966లో మూడుగా విభజించారు. ఒకటి సిక్ డామినెంట్ పీపుల్ ఉన్నటువంటి పంజాబ్, సెకండ్ హిందీ స్పీకింగ్ పీపుల్ అయిన హర్యానా, థర్డ్ చండీగఢ్. రెండిటికి క్యాపిటల్ సిటీగా చండీగఢ్ని, ఇలా మూడు ట్రైఫర్కేషన్ జరిగింది. కొంతమందిని హిమాచల్ ప్రదేశ్లోని మౌంటైన్ హిల్స్లో ఉన్న వాళ్ళని హిమాచల్ ప్రదేశ్లోకి పంపించడం జరిగింది. మేజర్గా ట్రైఫర్కేషన్ జరిగింది. ఒకటి చండీగఢ్, రెండు పంజాబ్, మూడు హిందీ మాట్లాడే హర్యానా. ఇలా ట్రైఫర్కేషన్ జరిగింది 1966లో. తర్వాత 1973లో ఒక డిక్లరేషన్ జరిగింది. ఇక్కడ నుంచి బాగా ఉధృతంగా ఖాళిస్తానీ మూమెంట్ జరిగింది. ఆ డిక్లరేషనే ఆనందపూర్ సాహెబ్ రెజల్యూషన్. ఈ ఆనందపూర్ సాహెబ్ రెజల్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సిక్కులందరికీ ఒక సిక్ సపరేట్ దేశం కావాలనేదే వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. అక్కడ నుంచి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని 1978 ఆ ప్రాంతంలో ఒక ముఖ్యమైన వ్యక్తి, తర్వాత టెర్రరిస్ట్గా మారినటువంటి వ్యక్తి, అతన్ని గోల్డెన్ టెంపుల్లో చంపివేశారు ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్ ద్వారా. అతనే జర్నైల్ సింగ్ బంద్రేవాలే. ఈ జర్నైల్ సింగ్ బిర్ద్రేవాలే మేజర్గా 1978లో ఎమర్జ్ అయిన పర్సన్ అనమాట. 1978 నుంచి దాదాపుగా ఇతను ఇన్సర్జెంట్గా మారి ఈ బింద్రేవాలే అనే అతను ఈ ఇన్సర్జెంట్గా మారి అనేక రకాలైన అటాక్లు చేస్తూ వచ్చారు ఇండియన్ గవర్నమెంట్ మీద, ఇండియన్ సావరెంటీ మీద, ఇండియా ఇంటిగ్రిటీ మీద. 1982లో వీళ్ళు ఈ బింద్రేవాలే ఎవరైతే ఉన్నారో అకాలీదళ్తో చేతులు కలపడం జరిగింది. అకాలీదళ్తో చేతులు కలిపి స్ట్రాంగ్ ఇన్సర్జెంట్ గ్రూప్గా ఏర్పడ్డారు. 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ ఇందిరాగాంధీ ప్రపోజ్ చేశారు, ఫస్ట్ ఆల్ ఇండియా రేడియోలో అనౌన్స్ చేసి. ఆపరేషన్ బ్లూ స్టార్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ బిర్ద్రేవాలే, జర్నల్ సింగ్ బిర్ద్రేవాలే అండ్ అదర్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఖాళిస్తాన్ మూమెంట్ కోసం, ఖాళిస్తాన్ సపరేట్ కంట్రీ కావాలనుకునే టెర్రరిస్ట్ గ్రూప్ ఎవరైతే ఉందో వీళ్ళు గోల్డెన్ టెంపుల్లో అప్పటికే 2 సంవత్సరాల నుంచి ఆశ్రయం తీసుకుంటూ ఉంటున్నారు. ఇంకా అక్కడ ఉన్నారని తెలుసుకున్న ఇందిరాగాంధీ వాళ్ళ మీద అటాక్ కోసం ఇండియన్ ఆర్మీని ఉపయోగించారు. బిగ్గెస్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీకి ఇండియన్ ఆర్మీని ఉపయోగించడం ఇదే ఫస్ట్ టైము. అలా ఆపరేషన్ బ్లూ స్టార్ కొనసాగింది. గోల్డెన్ టెంపుల్లోకి ఆర్మీ వెళ్ళి దాదాపుగా 400 ఖాళిస్తానీ టెర్రరిస్ట్ని చంపివేయడం జరిగింది. దాంట్లో 80 మెంబర్స్ సోల్జర్స్ కూడా చనిపోయారు. 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగిన 4 మంత్స్కి అక్టోబర్ 31, 1984 ఆ ప్రాంతంలో తన బాడీ గార్డ్స్ ఇద్దరు కూడా సిక్ పర్సన్సే. ఇందిరాగాంధీ సిక్కు వ్యతిరేకంగా చేసిందనే ఉద్దేశంతోనే గోల్డెన్ టెంపుల్ అంటే వాళ్ళ యొక్క సాంస్కృతిక పరమైనటువంటి దేవుడు నిలయంగా ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్లోకి ఆర్మీని పంపించి హింసకాండ చేసిందనే ఉద్దేశంతో, సిక్కుల్ని ఇబ్బంది పెట్టిందనే ఉద్దేశంతోనే తన బాడీ గార్డ్స్ ఇద్దరు ఇందిరాగాంధీని చంపివేయడం జరిగింది. దీంతో ఇందిరాగాంధీ అసాసినేషన్ జరిగింది 1984లో. దాంతో ఢిల్లీ వీధుల్లో, హర్యానా, పంజాబ్ వీధుల్లో దాదాపుగా యాంటీ సిక్ రయోట్స్ జరిగినాయి. సిక్కులకు వ్యతిరేకంగా ఊచకోతలు జరిగినాయి. సిక్కులు దాదాపుగా 8,000 మంది సిక్కులను ఊచకోత కోసారు ఇందిరాగాంధీని చంపినందుకు గాను. తర్వాత 1985లో ఇక్కడ నుంచి ఇందిరాగాంధీ అసాసినేషన్ తర్వాత కూడా ఖాళిస్తానీ మూమెంట్ ఎలిమెంట్స్ ఇంకా పోరాడుతూనే ఉన్నాయి. 1985లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ని హైజాక్ చేశారు, 180 పీపుల్ వరకు చనిపోయారు. తర్వాత 1986లో ఈవెన్
ఆర్మీ చీఫ్నే చంపేయడం జరిగింది. అతను ఇండియా యొక్క 13th ఆర్మీ చీఫ్ అనమాట, ఏఎస్ వైద్య. ఇతన్ని అసాసినేషన్ చేశారు. 1995లో బెయింట్ సింగ్ని చంపివేశారు. ఇతను పంజాబ్ చీఫ్ మినిస్టర్గా వర్క్ చేశారు. సో ఇక్కడ మనం సింపుల్గా గమనిస్తే ఇంత జరిగిన ఖాళిస్తాన్ మూమెంట్ తర్వాత 1995 తర్వాత చెదురుమదురు ఘటనలే కానీ ఎక్కువగా మనకి ఖాళిస్తాన్ ఫోర్సెస్ డిస్రప్షన్స్ అనేవి, ఇండియా మీద అటాక్స్ కానీ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. సో మ్యాక్సిమం ఈ సింపథైజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెస్ట్రన్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో అక్కడ నుంచి ఈ మూమెంట్ చిన్నగా మొన్న లూప్ హోల్స్ దొరికితే దాని నుంచి ఈ మూమెంట్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు, లేని మూమెంట్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేజర్గా పాకిస్తాన్ జియో పొలిటికల్ ప్రాజెక్ట్గా దీన్ని చేపట్టింది, ఖాళిస్తాన్ మూమెంట్ని. సో ఇలా అయినా ఇండియాలో అలజడులు తీసుకొచ్చి ఇండియా యొక్క ఇంటిగ్రిటీని దెబ్బతీయాలనేదే పాకిస్తాన్ యొక్క ముఖ్య ఉద్దేశంగా కల్పిస్తుంది. ప్రో ఖాళిస్తాన్ ఎలిమెంట్స్ కెనడాలో కానీ, యూఎస్ఏలో కానీ, తర్వాత జర్మనీ, సో ఇలాంటి సిటీస్లో మేజర్గా ప్రో ఖాళిస్తాన్ ఎలిమెంట్స్ ఉండి, మేజర్గా కెనడా మినీ సిక్ కంట్రీగా మారిపోయింది కెనడా అనేది. సో అయినప్పటికీ కూడా ఖాళిస్తాన్ ఎలిమెంట్స్ అక్కడ మ్యాక్సిమం కనిపిస్తున్నారు మనకి. దానికి తగ్గట్టుగా కెనడా వాళ్ళని అణిచివేయడానికి ప్రయత్నించాలి కానీ ఓటు బ్యాంక్ కోసం వాళ్ళని సపోర్ట్ చేసి ఇండియా యొక్క ఇంటిగ్రిటీని దెబ్బతీయడానికి ప్రయత్నించకూడదు. కానీ కెనడా దురదృష్టవశాత్తు సో ఇండియాకి అపోజింగ్గా సిక్కుకి దగ్గరగా, సో సిక్ అని చెప్పడం ఇక్కడ ఖాళిస్తాన్ మూమెంట్ పీపుల్కి దగ్గరగా నిర్ణయాలు తీసుకుంటుంది. సిక్ పీపుల్ని ఏ ఇండియన్ కూడా సో వ్యతిరేకంగా మాట్లాడటానికి లేదు. ఎందుకంటే ఇండియా యొక్క సెక్యూరిటీని, మ్యాక్సిమం ఎక్స్టర్నల్ సెక్యూరిటీని, సిక్ రెజిమెంట్ని నడుపుతూ ఇండియన్ ఆర్మీకి బ్యాకింగ్గా ఉన్నటువంటి ముఖ్యమైన ఇండియాని ప్రొటెక్ట్ చేస్తూ ఇండియా భద్రతను చూస్తున్న సిక్ పీపుల్ అనేవాళ్ళు ఎవరిని మనం కించపరచడానికి లేదు. ముఖ్యంగా సిక్ పీపుల్ని కాదు మనం అంటుంది, ఖాళిస్తానీ ఎలిమెంట్స్ని. ఇండియా ఇంటిగ్రిటీని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తే ఎవరైనా మనకు శత్రువులు. ఇండియా యొక్క భద్రత, ఇండియా యొక్క సోవెర్నిటీ, ఇండియా యొక్క ఇంటిగ్రిటీ, రిపబ్లిక్ ఆఫ్ ఇండియాని ప్రొటెక్ట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. సో అందుకనే ఇక్కడ సిక్ ఎలిమెంట్స్ కాదు, ఖాళిస్తానీ ఎలిమెంట్స్ అనేది మోస్ట్ డేంజరస్. సిక్ పీపుల్ మన ఇండియాని మ్యాక్సిమం ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నారు. సో సింపుల్గా ఖాళిస్తానీ మూమెంట్ అనేది పాకిస్తాన్ నడిపిస్తున్నటువంటి జియో పొలిటికల్ స్ట్రాటజీగా మారింది. సో ఏదైతే నెగిటివ్స్ ఉంటాయో వాటిని పట్టుకొని పైకి తీసుకొచ్చి ఇండియాని ఎలా డిసింటిగ్రేట్ చేయాలనే ఉద్దేశంతోనే పాకిస్తాన్ నడుస్తూ ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ యొక్క ఫారెన్ పాలసీ ఇప్పటికైనా మార్చుకుంటే చాలా మంచిది. కెనడా కూడా తన ఫారెన్ పాలసీని మార్చుకొని సో ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉండింది. సో మనం ఇప్పుడు ప్రజెంట్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఇంటిగ్రిటీ, సోవరెంటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇండియా అనమాట. సో వాటిని ఏ కంట్రీ అయినా కానీ ఫారెన్ పాలసీ చేసేటప్పుడు వాటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఫారెన్ పాలసీ ఉండాలి. అంతా అలాగే కానీ వాళ్ళ ఓటు బ్యాంకు కోసం కెనడా ప్రైమ్ మినిస్టర్ అదే చేస్తున్నాడు. తన ఓటు బ్యాంక్ కోసం ఎక్కువ సిక్ పీపుల్ ఉన్నారు కాబట్టి తనకు ఓట్లు వచ్చి గెలుస్తాడనే ఉద్దేశంతో సో ఇండియా యొక్క సెంటిమెంట్స్ని, ఇండియాలో సిక్కుకి రైట్స్ ఉన్నాయి, ఫార్మర్ ప్రొటెస్ట్ చేసుకోవడానికి రైట్స్ ఉన్నాయి, కానీ ఖాళిస్తాన్ మూమెంట్ని చేసుకోవడానికి రైట్స్ ఎక్కడ ఉన్నాయి? ఖాళిస్తానీ ఫ్లాగ్స్ ఎందుకు కనిపించాలి అసలు? సో ఇది ఇండియా యొక్క ఇంటిగ్రిటీని దెబ్బతీస్తున్నట్టు అనమాట. సిక్ని మనం సపోర్ట్ చేద్దాం, కానీ ఖాళిస్తాన్ మూమెంట్ని మాత్రం మనం సపోర్ట్ చేయం. థ్యాంక్ యూ, వెల్కమ్.